హే గైస్, హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Trader28. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా ట్రేడింగ్ వ్యూ అనేది ఎలా యూజ్ చేస్తారో మొత్తం నేర్చుకుందాము. సో ఏ టూల్ ఎలా యూజ్ చేస్తారు అండ్ ట్రేడింగ్ వ్యూ అనేది డిఫరెంట్ మార్కెట్స్లో ఎలా యూజ్ చేయొచ్చు, ఎన్ని టైప్స్ ఆఫ్ మార్కెట్ చూడొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు కవర్ అయిపోతుంది. సో గైస్, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో చూడండి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. సో గైస్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఫస్ట్ వచ్చేసి మనకి ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్ ఉంటుంది అండ్ అలాగే ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ కూడా ఉంటుంది. మీకు రెండిట్లో ఏదైనా సేమే. సో నేను వచ్చేసి ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. సో నేను అనాలిసిస్ అనేది కూడా ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లోనే మొత్తం అనాలిసిస్ చేస్తున్నా అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి మనకి ట్రేడింగ్ వ్యూ ఫస్ట్ లింక్ tradingview.com. సో గైస్, ఇక్కడ ట్రేడింగ్ వ్యూ మనకి చూడడానికి మొత్తం ఇలా ఉంటుంది అన్నట్టు ఇంటర్ఫేస్. సో ఇందులో సూపర్ చార్ట్స్, స్క్రీనర్స్, క్యాలెండర్స్, న్యూస్ ఫ్లో ఇలా చాలా ఉంటాయి. కమ్యూనిటీ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ మార్కెట్స్ కూడా డిఫరెంట్ కంట్రీ మార్కెట్స్ దీంట్లో ఉంటాయి. మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా ఉంటే బ్రోకర్ సజెస్ట్ చేయడం అన్నమాట. అండ్ మోర్ వచ్చేసి మీకు ఏదైనా వెబ్సైట్ ఒకవేళ అప్లికేషన్ డౌన్లోడ్ అనుకుంటే మీరు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పీసీ వర్షన్. ఇన్ కేసు ఒకవేళ మీకు మొబైల్లో కావాలన్నా మీకు ప్లే స్టోర్ యాప్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్ మీకు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. డైరెక్ట్ అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో గైస్, ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, ఈ సెర్చ్ పైన ప్రెస్ చేస్తే మనకు వచ్చేసి స్క్రిప్ట్స్, ఐడియాస్, సింబల్స్, పీపుల్స్ అండ్ స్పార్క్స్ అని చెప్పేసి మొత్తం 5 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఈ 5 ఆప్షన్స్లో ఫస్ట్ వచ్చేసి మనము సింబల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సింబల్స్లో వచ్చేసి మనకి ఆల్ అంటే ప్రతి అసెట్ దీని లోపల మనకి చూపిస్తారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి స్టాక్స్, ఫండ్స్, ఫ్యూచర్స్, ఫారెక్స్, క్రిప్టో, ఇండైసెస్, బాండ్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో మనకు కనిపిస్తాయి. సో మనము ఒక ఫారెక్స్ ట్రేడర్ కాబట్టి మీకు వచ్చేసి ఎగ్జాంపుల్ నేను ఒక ఫారెక్స్ చార్ట్ పైన మీకు అన్ని ట్రేడింగ్ వ్యూ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా అనుకుందాం XAU USD. ఓకే, గోల్డ్. ఓకే, సో ఇప్పుడు గోల్డ్లో మీకు ఇప్పుడు మొత్తం ఈ చార్ట్ అనేది ఎలా ఉంటుంది, మొత్తం టూల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు కవర్ అయిపోతుంది గైస్. సో మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో గైస్, మీరు ఇక్కడ దీంట్లో వచ్చినట్టయితే ఇందులో మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ టూల్ సెక్షన్స్. ఓకే, ఇవన్నీ టూల్స్. ఓకే, పైన ఇండికేటర్స్, టైమ్ ఫ్రేమ్స్ అండ్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్, లైన్ చార్ట్స్ ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. అండ్ బార్ రిప్లే మోడ్ కూడా ఇందులో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి వాచ్ లిస్ట్, అలర్ట్స్, మళ్ళా డేటా విండో, మళ్ళీ చార్ట్స్ అంటే కమ్యూనిటీ. ఓకే, ఇది వచ్చేసి స్క్రీనర్స్, క్యాలెండర్స్, ఇంకా సమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనం మాట్లాడుకుందాం. సో గాయస్, ఇక్కడ మీరు ఫస్ట్ మనం టూల్స్ మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకి ఫస్ట్ క్రాస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఈ క్రాస్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ప్లస్ సింబల్ లాగా వచ్చింది కదా, ఈ ప్లస్ సింబల్ లాగా ఏదైతే వచ్చిందో దీనికి మనం క్రాస్ అంటాం. ఓకే, దీని హెల్ప్ త్రూ మనము కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏంటిది, ఈ క్యాండిల్ హై, క్యాండిల్ లో ప్రైస్ అండ్ ఈ క్యాండిల్ ఎప్పటిది, డేట్ అండ్ టైం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, దీనికి క్రాస్ హెయిర్ అంటాం. ఈ క్రాస్ హెయిర్ హెల్ప్ త్రూ మనం ఇలా ఐడెంటిఫై చేయొచ్చు అనొచ్చు. ఓకే, నెక్స్ట్ డాట్. ఓకే, ఏం లేదు, అది క్రాస్ అయితే ఇక్కడ చూడడానికి అయితే డాట్ లాగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది యారో, ఇది చూడడానికి యారో. ఓకే, యారో లాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాజిక్, ఒకవేళ మీరు చార్ట్స్ మీరు అనాలిసిస్ చేస్తున్నాడు, ఇన్ కేస్ మీకు టైంపాస్ అయితే లేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఈ మ్యాజిక్ ఆప్షన్కి వెళ్ళి మీకు ఇట్లా మ్యాజిక్ లాగా వచ్చేస్తుంది. దీనిపైన మౌస్తో లెఫ్ట్ క్లిక్ మనం చేసేస్తే ఇలా అవుతుంది అన్నట్టు. ఓకే, నెంబర్ ఆఫ్ ఎమోజీస్ ఇలాంటివి వస్తాయి. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అంటే మీకు చార్ట్ చేసేటప్పుడు టైంపాస్ చేయాలనుకుంటే, లేకపోతే ఏం మార్కెట్లో మనకి మూమెంట్స్ లేకుండా, మనకేం అనాలిసిస్లో మనకేమైనా సెటప్స్ లేకపోతే టైంపాస్ చేయాలనుకుంటే ఇలా టైంపాస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఇక్కడ ఒక లైట్ కలర్గా ఒకటి వస్తుంది. సో అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే క్రాస్ హెయిర్. ఓకే, సో ఎప్పుడైనా టైంపాస్ కాకపోతే నేను జనరల్గా ఈ మ్యాజిక్ అనేది నేను యూజ్ చేస్తాను అన్నట్టు. ఓకే,
సో ఇప్పుడైతే క్రాస్ పెట్టుకుందాము. సో మళ్ళీ వచ్చేసి గైస్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి లైన్స్. ఓకే, లైన్స్ అంటే ట్రెండ్ లైన్స్. దీంట్లో వచ్చేసి ట్రెండ్ లైన్ ఉంటుంది. ఓకే, ఈ ట్రెండ్ లైన్ మీరు అలా యూస్ చేసుకోవచ్చు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్కింగ్కి ఆర్ సంథింగ్ ఏదైనా కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి రే అంటే ఏం లేదు, 2 పాయింట్స్ కనెక్ట్ చేస్తే ఆ రే అనేది కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది, దీనికి స్టాప్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫో లైన్ అంటే ఏం లేదు గైస్, ఇక్కడ మనకి ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి, ఓకే ఎంత డిగ్రీ ఉంది, 28.89 degrees లైన్ ఇది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకి మొత్తం క్యాండిల్స్ వచ్చేసి 18 bars. ఓకే, అండ్ 19 hours జర్నీ. ఓకే, సో ఇలా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెండెడ్ లైన్ ఏం లేదు, ఇది కూడా సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేస్తే రైట్ సైడ్ ఎక్స్టెండ్ అవుతుంది అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్ లైన్. సో ఏం లేదు, ఇది కూడా సింపులే. ఓకేనా, 28 degrees ఉంది, 28.22. ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 28, ఇది కూడా 28 ఉంది. ఓకే, ఈ రెండిట్లో మీరు ఏ ట్రెండ్ లైన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హారిజెంటల్ లైన్. ఈ హారిజెంటల్ లైన్ అంటే ఈ ప్రైస్ పైన నాకు ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ రెసిస్టెన్స్ మార్క్ చేయాలి అని అనుకుంటే సింపుల్గా దీనిపైన ప్రెస్ చేస్తే ఈ లైన్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ టూ సైడ్స్ కూడా ఎక్స్టెండ్ అనేది అవుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ హారిజెంటల్ రే వచ్చేసి ఓన్లీ రైట్ సైడ్ ఎక్స్టెండ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అనేది ఎక్స్టెండ్ కాదు. బట్ ఈ లైన్కి చూసుకుంటే మీకు లెఫ్ట్ అండ్ రైట్ 2 sides కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్టికల్ లైన్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్యాండిల్ పైన వర్టికల్ లైన్ వేయాలంటే సింపుల్గా దీనిపైన నేను ప్రెస్ చేస్తే వర్టికల్ లైన్ వచ్చేస్తుంది. ఓకే, దీనిపైన కూడా వర్టికల్ లైన్ అలా. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ లైన్. ఓకే, ఇలా వర్టికల్ లైన్ వస్తుంది అండ్ హారిజెంటల్ లైన్ వస్తుంది, 2 కూడా వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ ఛానల్స్. ఓకే, ఇక్కడ మనం ఇలా చేసుకోవచ్చు, ట్రెండ్స్ మార్కింగ్కి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అలాంటిదే, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అది. ఓకే, ఆటోమేటిక్గా తీసేసుకొని ఇక్కడ 3 lines ఇస్తుంది. ఓకే, ఆటోమేటిక్ జస్ట్ ఏం లేదు, సింపుల్ ఇది వచ్చిందా ఈ ట్రెండ్ లైన్ పైన ఇట్లా మూవ్ చేసి ఇక్కడ వదిలేసేయాలి అంతే, ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. చాలా టూల్స్ ఉన్నాయి బట్ మనం అన్నీ యూజ్ చేయమన్నట్టు, మనకి ఏది అవసరమో అంతవరకే మనం యూజ్ చేసుకోవాలి, అన్నీ యూజ్ చేసి కాంప్లికేట్ చేయొద్దు. చార్ట్కి మనం ఏం డెకరేషన్ కాదు కదా చేసేది, అనాలిసిస్. ఓకే, నెక్స్ట్ ఇది ఇట్లా కూడా వేసుకోవచ్చు, అసెండింగ్ ట్రయాంగిల్ డిసెండింగ్ ట్రయాంగిల్స్ ఏమంటారు కదా, సో ఇలా కూడా ఈ టూల్ హెల్ప్తో ఇలా మార్క్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సేమ్ ఇట్లాంటిదే ఇది కూడా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఓకే ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది టైప్ ఆఫ్ ఫిబొనాచి లాగా సంథింగ్, అంటే ప్రతి లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా మనకి యూజ్ ఉంటుంది. బట్ ఈ డిఫరెంట్ స్ట్రాటజీలో డిఫరెంట్ టూల్స్ అనేవి మనం యాడ్ చేస్తాము. బట్ నేను ప్రజెంట్ ఈ అన్ని టూల్స్ నేను యూజ్ చేయను, ఎందుకంటే నా స్ట్రాటజీ అనేది కొంచెం డిఫరెంట్. ఓకే, సో ఏదైతే మనకు ఎసెన్షియలో అంతవరకే మనం యూజ్ చేద్దాము, లేకపోతే ఇంకా వేస్ట్ ఇంకా యూజ్ చేయడం అన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఫిబొనాచి రిట్రేస్మెంట్, ఇది పాపులర్ టూల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హై నుంచి ఈ లో వరకు నేను ఇక్కడ మార్క్ చేసుకుంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఎవ్రీ 50%, 61%, 71% అండ్ 81%కి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ 61.8 అనేది గోల్డెన్ లెవెల్, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ పైకి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ డ్రాప్ అయింది, చెక్ చేయండి. ఓకేనా, 61 లెవెల్ ట్యాప్ అయ్యి సమ్ వాట్ డ్రాప్ అయింది మార్కెట్. ఓకే, సో 61 లెవెల్ అనేది కొంచెం పవర్ఫుల్. ఓకేనా, ఈ ఫిబొనాచి ఎలా యూజ్ చేయాలి కంప్లీట్గా అనేది ఒక స్ట్రాటజీ ఉంటుంది. అప్కమింగ్ వీడియోస్లో ఆ స్ట్రాటజీ పైన నేను వీడియో చేస్తాను. లైక్ ఆల్మోస్ట్ మనకి విన్ రేట్ కూడా 60 నుంచి 65% విన్ రేట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ఫిబొనాచి స్ట్రాటజీ కావాలి అనుకుంటే కమెంట్స్లో ఐ నీడ్ ఫిబొనాచి స్ట్రాటజీ అని చెప్పేసి కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో దానిపైన అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఇవి కూడా డిఫరెంట్ ఫిబొనాచిస్ ఇవన్నీ. సో ఈ ఫిబొనాచి గురించి మనం సపరేట్గా టాపికే మాట్లాడాలి. సో ఇప్పటికైతే ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఒకటే మనం యూస్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి జ్ఞాన్ బాక్స్. సో ఈ జ్ఞాన్ బాక్స్ కూడా ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్ఎంసీ ట్రేడర్స్ ఆలేలు ఉంటే
క్యాండిల్ 50% మార్కింగ్ అయినా సంథింగ్ అట్లా మీరు యూజ్ చేయవచ్చు. ఓకే, మీ స్ట్రాటజీకి తగ్గట్టు మీ టూల్స్ యూజ్ చేయండి. అన్ని టూల్స్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్స్లో హార్మోనిక్ ప్యాటర్న్స్ ఇవి వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి వచ్చేసి ఎలర్ట్ వేవ్స్. ఓకే, ఎలర్ట్ వేవ్స్ అంటే ఇట్లా వేవ్స్ వస్తాయి, దాన్ని బట్టి చూసుకోవాలి. ఓకే, ఒకవేళ ఎవరైనా మీరు ఎలర్ట్ వేవ్ ట్రేడర్స్ ఉంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఎలర్ట్ వేవ్స్ స్ట్రాటజీ యూస్ చేస్తున్నట్టయితే కమెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి. ఓకేనా, ఇది వచ్చేసి సైకిల్ లైన్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రష్ హైలైటర్. ఓకే, ఈ అన్నిట్లో ఈ బ్రషెస్లో చూసుకుంటే ఈ బ్రష్ మనం యూస్ చేసుకోవచ్చు ఏదైనా ఎక్స్ప్లెనేషన్కైనా మీ మార్కింగ్కైనా సంథింగ్ దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హైలైటర్, ఇది కూడా సేమ్ అంతే, కాకపోతే ఇది హైలైటర్ లాగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెక్టాంగిల్ అని ఉందా, ఈ రెక్టాంగిల్ అనేది మనం జోన్స్ మార్క్ చేయడానికి రెక్టాంగిల్ యూస్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్యాండిల్ జోన్ మార్క్ చేయాలి అనుకుంటే ఈ రెక్టాంగిల్ టూల్ యూజ్ చేసి నేను ఇక్కడ జోన్ మార్క్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, డన్. నెక్స్ట్ పాత్ అని కూడా ఉంటుంది, ఈ పాత్ అనేది కూడా ఇంపార్టెంట్ కొంచెం. ఒకవేళ నెక్స్ట్ మార్కెట్ ప్రిడిక్షన్ ఏముంది, ఒకవేళ మీరు ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తే స్ట్రక్చర్ మార్క్ చేయడానికి కానీ, సో మీరు ఈ పాత్ అనేది టూల్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్. ఈ టెక్స్ట్ ఏం లేదు, టెక్స్ట్ పైన ప్రెస్ చేస్తే ఇక్కడ వచ్చేసి మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఇన్ కేస్ ఏ టూల్ అయినా మీకు ఒకవేళ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే సింపుల్గా మీరు మార్క్ చేసిన టూల్స్ దానిపైన వచ్చేసి మౌస్లో లెఫ్ట్ క్లిక్ ఉంటుంది కదా, లెఫ్ట్ క్లిక్ 2 times ప్రెస్ చేయండి అంతే. ఇంకొక ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది. ఈ ట్యాబ్లో కలర్స్ అంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, బోల్డ్ ఆర్ ఇట్లా ఉంటాయి కదా కొన్ని ఫార్మాట్స్, అవి మీరు ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు ఏదైనా సరే. ప్రతి టూల్కి ఉంటుంది. ఒకవేళ మీరు ట్రెండ్ లైన్ అన్న ట్రెండ్ లైన్ కలర్ మార్చేదానికి కూడా మీరు మౌస్ లెఫ్ట్ క్లిక్ 2 times వచ్చేస్తే సరిపోతుంది. ఓకే, దాని తర్వాత ఓకే వచ్చేస్తే సేవ్ అయిపోతుంది అంతే, సింపుల్. సో నెక్స్ట్ వచ్చేసి ఐకాన్. ఈ ఐకాన్ ఏం లేదు, జస్ట్ ఇట్లా ఇమోజెస్ పెట్టచ్చు అన్నట్టు. ఓకే, ఈ చార్ట్స్ పైన ఇమోజెస్ పెట్టడానికి బస్. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఇది మెజర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన మనం ప్రెస్ చేస్తే ఈ లో నుంచి ఈ హై వరకు మార్కెట్ ఎన్ని పిప్స్ వెళ్ళింది చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కెట్ ఆల్మోస్ట్ 1746 పిప్స్ వెళ్ళింది. ఓకే, ఇలా. నెక్స్ట్ ఇది వచ్చేసి జూమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ జూమ్ చేయాలనుకుంటే ఈ క్యాండిల్ పైన వచ్చేసి క్లిక్ చేయాలి. ఓకే, జూమ్, ఇలా జూమ్ అవుతుంది. ఇంకా జూమ్ అంటే ఇంకా కూడా అవుతుంది జూమ్. ఓకే, క్లియర్. నెక్స్ట్ తీసేయాలనుకుంటే జూమ్ అవుట్ వచ్చేసేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెట్ గాయ్స్. ఈ మ్యాగ్నెట్ అనే టూల్ చాలా యూస్ఫుల్ నా స్ట్రాటజీకి అయితే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సెలెక్ట్ చేసిన గైస్, ఇప్పుడు నాకు ఈ ట్రెండ్ లైన్ అనేది నాకు అక్యురేట్గా ఈ క్యాండిల్ క్లోజింగ్ పైన అంటే రావాలి అని అనుకుంటా. సో ఆటోమేటిక్గా ప్రతి క్యాండిల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ దగ్గర ఆటోమేటిక్ మ్యాగ్నెట్ లాగా ఆటోమేటిక్ ఈ క్రాస్ హెయిర్ అనేది ఆటోమేటిక్ తీసుకెళ్తుంది ప్రైస్కి. సో ఇక్కడ మనం లైన్ డ్రా చేసినామంటే వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ మీకు లైన్ స్ట్రైట్గా డ్రా చేయాలి క్రాస్ అవుతుంది అని అనుకుంటే మీ కీబోర్డ్లో సింపుల్గా షిఫ్ట్ అనే దానిపైన ప్రెస్ చేసి మీ మౌస్కి ఎక్స్టెండ్ చేయండి అంతే, స్ట్రైట్కి వెళ్తుంది. నేను మౌస్ జరిపినా అది క్రాస్ కాదు. ఓకే, అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ ఒకవేళ నేను షిఫ్ట్ వదిలేస్తే క్రాస్ అయిపోతుంది. ఓకే, మీరు నచ్చినట్టు డైరెక్షన్కి తీసుకెళ్ళచ్చు. బట్ ఒకవేళ మీకు స్ట్రైట్గా తీసుకెళ్ళాలనుకుంటే షిఫ్ట్ వత్తాలి, స్ట్రైట్కి వెళ్తుంది, క్రాస్ కాదు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ దీని లోపల మనకి వీక్ మ్యాగ్నెట్ ఉంటుంది, స్ట్రాంగ్ మ్యాగ్నెట్ ఉంటుంది. సో నేనైతే వీక్ మ్యాగ్నెట్ అంటే సజెస్ట్ చేస్తాను. స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అంటే కొంచెం ఇరిటేటెడ్గా ఉంటుంది, ఇష్టం ఉన్న ప్లేసెస్లో స్ట్రాంగ్గా వెళ్ళిపోతా అన్నట్టు, ప్రైస్ జంప్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇన్ని మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా మూవ్ చేసినప్పుడు ఏమైపోతా అంటే ఇవి కూడా జరుగుతాయి అన్నట్టు. నేను నార్మల్గా చార్ట్స్ ఇట్లా మూవ్ చేసేటప్పుడు ఇవి కూడా జరుగుతాయి. సో జరగకుండా ఇవి స్టిక్ అయిపోయి ఉండాలి అంటే ఐదర్ దీనిపైన మనం మౌస్ లెఫ్ట్ క్లిక్ ఒక్కసారి చేసి
ఇక్కడ లాక్ సింబల్ పైన ప్రెస్ చేస్తే ఇంకా ఇది మూవ్ అనేది కాదు. ఆర్ ఎల్స్ ఇవన్నీ అనాలిసిస్ మీకు మూవ్ కావద్దు అని అనుకుంటే సింపుల్గా ఇక్కడ లాక్ పైన ప్రెస్ చేయండి. ఈ లాక్ పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది, ఇవన్నీ లాక్ అయిపోతాయి ఇంకా. ఓకే, ఆటోమేటిక్గా ప్రతిదీ లాక్ అయిపోతుంది. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ వద్దనుకుంటే అన్లాక్ చేసేసేయాలి ఇది. ఓకే, ఒకవేళ ఇప్పుడు మీరు ఇవన్నీ మార్కింగ్స్ అన్ని డ్రా చేసినారు, ఇవి మీకు అన్నీ హైడ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, దీనిపైన మనం ప్రెస్ చేస్తే ఇక్కడ హైడ్ డ్రాయింగ్స్, హైడ్ ఇండికేటర్స్, హైడ్ పొజిషన్స్ అండ్ ఆర్డర్స్, హైడ్ ఆల్ అని ఉంది కదా. సో మీకు నచ్చింది మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తే హైడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసి ఇక్కడ ఓన్లీ నేను చేసిన మార్కింగ్స్ ఒక్కటే హైడ్ కావాలి అని అనుకుంటున్నా. సో హైడ్ డ్రాయింగ్స్ అని వచ్చేసి ఇవన్నీ హైడ్ అయిపోతాయి. మళ్ళీ కావాలి అని అనుకుంటే మళ్ళీ దీనిపైన వచ్చేసి క్లిక్ చేస్తే మళ్ళీ వచ్చేస్తాయి అన్నట్టు మనకి. ఓకే, నెక్స్ట్ గైస్, ఇప్పుడు ఇక్కడ ప్రతి టూల్ పైన మనకు వచ్చేసి ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంది. ఓకే, స్టార్ 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 స్టార్. సో ఈ స్టార్ అంటే ఏంటంటే ఫేవరెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హారిజంటల్ లైన్ అనేది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక బాక్స్ ఉంది మనకి. ఈ బాక్స్ పైన ఈ హారిజంటల్ లైన్ అనేది లేదు. ఓకేనా, చూడండి ఉందా, లేదు లేదు లేదు, ఎక్కడ లేదు. ఇన్ కేస్ నేను ఇది ఫేవరెట్స్లో యాడ్ చేయాలి అని అనుకుంటే సింపుల్గా ఈ స్టార్ మార్క్ పైన ప్రెస్ చేస్తే ఇక్కడ పక్కకు వచ్చేసింది చూడండి. సో ఇది ఫేవరెట్స్లో వచ్చేస్తుంది. ఓకేనా, ఒకవేళ వద్దు అని అనుకుంటే సింపుల్గా అదే ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ స్టార్ పైన రిమూవ్ చేయాలి. ఓకే, ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఈ ట్యాబ్ కూడా మీకు ఒకవేళ డిస్టర్బెన్స్ ఉంది అని అనుకుంటే, తీసేయాలనుకుంటే, అంటే హైడ్ చేయాలి అని అనుకుంటే సింపుల్గా మీరు ఇక్కడ కిందకు వచ్చినట్టయితే ఇక్కడ మీ స్టార్ ఆప్షన్ ఉంది. ఈ స్టార్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, మళ్ళీ ఇంకొకసారి వస్తే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, అవసరం ఉన్నప్పుడు పెట్టుకోండి. ఒకవేళ మీకు డిస్టర్బెన్స్ ఉంది చార్ట్స్ పైన అనుకుంటే సింపుల్గా హైడ్ చేసేసేయండి. ఓకే, డన్. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నేను మార్కింగ్ చేసిన. ఓకేనా, ఇవన్నీ నేను మార్కింగ్ చేసిన. సో ఇవన్నీ ఒకటేసారి నాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్లో కలర్ది నాకు ఇంపార్టెంట్, ఈ బ్లాక్ కలర్ది ఇంపార్టెంట్, బట్ ఈ జోన్ అనేది నాకు ఇంపార్టెంట్ కాదు, నేను డిలీట్ చేయాలి అని అనుకుంటా. సో ఇక్కడ మీకు ఫస్ట్ మీకు ఇక్కడ ఆప్షన్ ఏముంటుంది అంటే మౌస్ పైన వెళ్ళి రైట్ క్లిక్ ఒకసారి మనం ప్రెస్ చేసినాము అంటే ఇక్కడ రిమూవ్ అని ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, రిమూవ్ చేస్తే ఇక్కడికి వెళ్ళి ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసిన టూల్ డిలీట్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ మీకు మళ్ళీ అనుకోకుండా మీరు డిలీట్ చేసినారు, మళ్ళీ అది మీకు కావాలి అనుకుంటే సింపుల్గా Ctrl+Z వచ్చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ మీకు లేదు నాకు ఈ ఆప్షన్ ఇట్లా కాకుండా ఇంకా సింపుల్గా అనుకుంటే సింపుల్గా మన మౌస్ ఉంటుందో, మన మౌస్ దీనిపైన తీసుకొచ్చిన తర్వాత మన మౌస్ పైన స్క్రోల్ బటన్ ఉంటుంది కదా, ఈ స్క్రోల్ బటన్ ప్రెస్ చేయండి, డిలీట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ మీకు ఒకవేళ కావాలి అది అనుకుంటే Ctrl+Z వస్తుంది. ఒకవేళ మళ్ళీ ఒకవేళ వద్దు అనుకుంటే Ctrl+Y అవుతుంది. ఓకే, అండు అండ్ రీడు, డన్. నెక్స్ట్ ఒకవేళ నాకు ఈ ఉన్న దాంట్లో ఓన్లీ కింద పార్ట్ ఒక్కటి నాకు అన్నీ ఒకటిసారి డిలీట్ చేయాలి, బట్ మిగతాయి డిలీట్ కావద్దు అని అనుకుంటే సింపుల్గా మన మౌస్ పైన కంట్రోల్ ఆప్షన్ ఉంటుందా, కంట్రోల్ హోల్డ్ చేసి మౌస్ లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేయాలి. ఓకే, ఇలా డ్రాగ్ చేసి వదిలేస్తే ఇదంతా సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ సింపుల్గా మనం డిలీట్ అని ప్రెస్ చేసిన డిలీట్ అవుతుంది మన కీబోర్డ్లో, ఆర్ ఎల్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ రిమూవ్ పైన ప్రెస్ చేసినా అన్ని డిలీట్ అవుతాయి. ఓకే, మీకు నచ్చింది మీరు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇదంతా క్లియర్ కదా గైస్ మీకు అందరికీ. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో రాయండి, నెక్స్ట్ వీడియోలో నేను మిస్ అయిన టాపిక్స్ ఏమైనా ఉంటే నేను కవర్ చేస్తాను. ఓకే, సో ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఫారెక్స్ ట్రేడింగ్ రిలేటెడ్, ఈ మార్కెట్ రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ కవర్ అయిపోతాయి. ఫండమెంటల్స్, టెక్నికల్స్, వాట్ ఈస్ ఫారెక్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్స్ కోర్సెస్ కూడా కవర్ అయిపోతాయి. ఒకవేళ మీరు బిగినర్ అయినా కానీ ఫారెక్స్ ట్రేడింగ్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ఛానల్కి వెళ్ళి మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్టివ్ ఉంటున్నా. సో యాక్చువల్లీ నాకు ఏంటంటే యూట్యూబ్ పైన అంత ఇంట్రెస్ట్ రావట్లేదు, ఎందుకంటే నేను ఒక ఇండివిజువల్ ట్రేడర్ కాబట్టి నేను ఇట్లా దానిపైన నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నా. బట్ ఒకవేళ మీకు ఇంపార్టెంట్ మీరు ఒకవేళ నేర్చుకుంటా అది అని అనుకుంటే నేను డెఫినెట్గా నా టైం స్పెండ్ చేస్తాను గైస్, బట్ జస్ట్ మీ సపోర్ట్ నాకు కావాలి అంతే. సో గైస్ లెట్స్ కంటిన్యూ ద టాపిక్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పైన ఉన్న ట్యాబ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనం చూస్ చేసుకున్న కరెన్సీ ఉంది కదా XAU USD. సో మనం చూస్ చేసుకున్న సింబల్ వచ్చేసి ఇక్కడ మనకి XAU USD ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ పైన ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకి కంపేర్ సింబల్ అని వస్తుంది. కంపేర్ సింబల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్డ్ ఉంది. ఓకేనా, గోల్డ్కి కరెక్షన్ అపోజిట్ కరెక్షన్ వచ్చేసి USD JPY గైస్. ఓకే, USD JPY. సో USD JPYకి అండ్ గోల్డ్కి మీరు చార్ట్స్ కంపేర్ చేసుకోవచ్చు. ఓకే,
ఇది పైనది వచ్చేసి మనది గోల్డ్ చార్ట్, కింద వచ్చేసి మనది మన యూఎస్డి జేపీవై చార్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది చార్ట్స్లో, ఇది లైన్ చార్ట్లో వద్దనుకుందాం. ఒకవేళ మీకు లైన్ చార్ట్లో వద్దనుకుంటే స్టైల్స్కి వెళ్ళి సింపుల్గా లైక్ ఈ లైన్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం మౌస్ తీసుకొని డబుల్ క్లిక్ చేయాలి. ఓకేనా, లైన్ పైన వచ్చిన తర్వాత డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్పుట్స్ స్టైల్స్ విజిబిలిటీ అని ఉంటుంది. సో ఈ స్టైల్కి వచ్చిన తర్వాత ఈ స్టైల్స్లో లైన్ క్లోజ్ లైన్ అని ఇక్కడ ఆప్షన్ ఉన్నది. ఓకే, సో ఇది వచ్చేసి లైన్లో మనకి బార్ చార్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను బార్ చార్ట్ పెట్టినా. సో ఇక్కడ మీరు చూసినట్టు ఇక్కడ బార్స్ వచ్చినాయి. ఓకే, క్యాండిల్స్ పెడితే క్యాండిల్స్ వస్తాయి. ఓకేనా, ఒకవేళ మీకు కలర్ చేంజ్ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను గ్రీన్ కలర్ పెట్టినా, ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ పెట్టినా. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే వచ్చేస్తే సరిపోతుంది గాయస్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ గోల్డ్ అంతా డ్రాప్ అవుతుంది, బట్ ఈ యూఎస్డి జేపీవై అనేది మాత్రం పంప్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇది ఒక కరెక్షన్ చార్ట్ కాబట్టి. ఓకే, ఎప్పుడైనా యూఎస్డి జేపీవై అనేది ఎప్పుడైనా పంప్ అయితే గోల్డ్ అనేది డంప్ అవుతుంది, ఆర్ఎల్స్ గోల్డ్ ఎప్పుడైనా పంప్ అయితే యూఎస్డి జేపీవై అనేది డంప్ అవుతుంది. ఓకే, సో ఇలా మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ చెప్తాను గైస్ యూట్యూబ్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే, మిగతాదంతా నా పైన వదిలేసాను. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడ టీచ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది ఇప్పుడు మనకు వద్దు అని అనుకోండి, ఇప్పుడు మనకి ఇది డిలీట్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఈ క్యాండిల్స్ పైన రావాలి, మౌస్ పైన మనకు స్క్రోల్ బటన్ ఉంటుందా, ఈ స్క్రోల్ బటన్కి మనం ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఆర్ఎల్స్ ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 3 అని ఒక నెంబర్ ఉంది కదా, ఇది వచ్చేసి మనం యాడ్ చేసిన ఇండికేటర్స్ కానీ అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. లేదనుకుంటే సింపుల్గా ఇక్కడ వచ్చేసి రిమూవ్ పైన ప్రెస్ చేయాలి. ఆర్ఎల్స్ ఇక్కడ వచ్చి మన మౌస్కున్న రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, ఇక్కడ ఆప్షన్స్కి వచ్చిన తర్వాత రిమూవ్ పైన ప్రెస్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇది వచ్చేసి టైం ఫ్రేమ్ గైస్. ఓకే, ఈ టైం ఫ్రేమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 అవర్ క్యాండిల్ స్టిక్స్లో ఉన్నా. ఓకేనా, నా టైం ఫ్రేమ్ వచ్చేసి 1 అవర్ క్యాండిల్ అంటే ఈచ్ క్యాండిల్ క్లోజ్ కావడానికి 1 అవర్ టైం తీసుకుంటుంది అన్నట్టు. ఓకేనా, ఇది వచ్చేసి 30 మినిట్స్ అంటే ఈ 1 అవర్ క్యాండిల్లో మనకి ఒక్కొక్క క్యాండిల్ ఫామ్ కావడానికి 1 అవర్ టైం పడుతుంది కదా, ఈ 1 అవర్ క్యాండిలే 30 మినిట్స్లో 2 క్యాండిల్స్ లాగా డివైడ్ అయిపోతుంది. ఓకే, బట్ ఈ మళ్ళీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వస్తే ఈ 1 అవర్ క్యాండిల్ 15 మినిట్స్లో 4 క్యాండిల్స్ లాగా డివైడ్ అయిపోతుంది. ఓకే, అదే 4 అవర్స్ క్యాండిల్కి వస్తే ఈ 1 అవర్ క్యాండిల్ అనేది 4 క్యాండిల్స్ లాగా డివైడ్ అయిపోతుంది. ఓకే, ప్రతి 4 అవర్స్కి కొత్త క్యాండిల్ ఫామ్ అవుతుంది. 1 అవర్ టైం ఫ్రేమ్లో ప్రతి 1 అవర్కి కొత్త క్యాండిల్ ఫామ్ అవుతుంది. 30 మినిట్స్లో ప్రతి 30 మినిట్స్కి కొత్త క్యాండిల్ ఫామ్ అవుతుంది. 15 మినిట్స్లో ప్రతి 15 మినిట్స్కి ఒక కొత్త క్యాండిల్ ఫామ్ అవుతుంది ఇలా. ఓకే, నెక్స్ట్ దీని గురించి మనం మాట్లాడితే దీని లోపల టైప్ ఆఫ్ చార్ట్స్ గురించి ఇప్పుడు వచ్చేసి మనం చూసేది క్యాండిల్ స్టిక్స్ చార్ట్. ఈ క్యాండిల్ స్టిక్స్ చార్ట్స్లోనే మనం అనాలిసిస్ చేసుకుంటాం, క్యాండిల్ స్టిక్స్ చార్ట్స్లోనే మనం ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. ఓకే, అలాగే లైన్ చార్ట్ అని కూడా ఉంటుంది, ఈ లైన్ చార్ట్స్లో కూడా మనం ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, అలాగే నంబర్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి, బట్ పాపులర్గా అందరు యూజ్ చేసేది క్యాండిల్ స్టిక్ చార్ట్స్ గైస్. ఓకే, క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అండ్ లైన్ చార్ట్స్ అనేది చాలామంది యూజ్ చేస్తారు. ఓకే, ఇవన్నీ ఒకవేళ మీ స్ట్రాటజీలో ఈ చార్ట్స్ ఒకవేళ కంబైన్ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్సే బెస్ట్, దీనికే స్టిక్ అయిపోండి. ఓకే, డన్ గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఇండికేటర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మూవింగ్ యావరేజ్ అనే ఒక ఇండికేటర్ కావాలి అని అనుకుందాం. ఓకే, మూవింగ్ యావరేజ్ అనే ఇండికేటర్ ఒకటి కావాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చి మూవింగ్ యావరేజ్ సర్చ్. ఓకేనా, ఇక్కడ సర్చ్లో మూవింగ్ యావరేజ్. ఓకేనా, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ నాకు కావాలి అనుకుందాం. సో దీనిపైన ప్రెస్ చేసినాము అంటే ఆ ఇండికేటర్ వచ్చేసి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకేనా, చూసినరా మూవింగ్ యావరేజ్ ఇక్కడ యాడ్ అయిపోయింది, ఈ బ్లూ కలర్ లైన్. సారీ మీకు కలర్ చేంజ్ చేస్తాను, మీకు అర్థం కాకపోతే చూడండి, బ్లాక్ కలర్ లైన్ చేసిన ఈ బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి మూవింగ్ యావరేజ్. మనం ఏదైతే సెలెక్ట్ చేసిన ఇండికేటర్ ఉందో ఆ సెలెక్ట్ చేసిన ఇండికేటర్ వచ్చేసి చార్ట్స్ పైన అప్లై అయిపోయింది. ఓకేనా, 1 అవర్ క్యాండిల్కి ఒకటి, 4 అవర్ క్యాండిల్కి ఒక వేరే షేప్ అంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు, ఎందుకంటే ఈ పీరియడ్ అనేది ఉంటుంది దీంట్లో. దీని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం మూవింగ్ యావరేజ్ టాపిక్ వచ్చినప్పుడు, బట్ ఈ వీడియోలో వచ్చి మనం జస్ట్ ట్రేడింగ్ వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఒకవేళ మనకి మూవింగ్ యావరేజ్ మనకు డిలీట్ చేయాలి అని అనుకుంటే సింపుల్గా ఈ లైన్ పైన వచ్చిన తర్వాత మనకి ఇట్లా ఆరో మార్క్ వస్తాయి. ఇట్లా మీరు లైన్ పైన వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మౌస్ పైన ఉన్న స్క్రోల్ బటన్కి మీరు క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఆర్ఎల్స్ దీనిపైన ప్రెస్ చేసి మౌస్కి లెఫ్ట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఇట్లా ఆప్షన్ ఓపెన్ అయిపోతుంది, రిమూవ్ అని వచ్చేస్తే డిలీట్ అయిపోతుంది. ఆర్ఎల్స్ ఇక్కడ మనకి 2 అని ఉంది కదా, ఇక్కడ 2లో మనకి ఈఎంఐ అనేది ఇక్కడ ఇండికేటర్ యాడ్ అయ్యి ఉంది. ఒకవేళ మీకు వద్దనుకుంటే డిలీట్ చేయవచ్చు. ఓకేనా, ఒకవేళ మీకు ఒకవేళ సెట్టింగ్స్ ఏమైనా చేయాలి అని అనుకుంటే
సింపుల్గా దీనిపైన డబుల్ క్లిక్ చేసినామంటే వేరే ట్యాబ్ ఓపెన్ అయిపోతే ఇందులో మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన స్టైల్స్ లైక్ మూవింగ్ యావరేజ్ లెంత్ కానీ క్లోజా ఎక్స్పోనెన్షియల్ అవి ఇవి కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, డన్. నెక్స్ట్ మళ్ళీ అదే మూవింగ్ యావరేజ్ ఇప్పుడు ఇక్కడ ఫేవరెట్స్ అని చెప్పేసి స్క్రిప్ట్స్ అని చెప్పేసి ఇన్వైట్ ఓన్లీ అది దాని ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మూవింగ్ యావరేజ్ అనేది నాకు ఇప్పుడు ఫేవరెట్ ఇండికేటర్స్లో నేను యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మూవింగ్ యావరేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ నాకు ఫేవరెట్స్లో యాడ్ కావాలనుకుంటే సింపుల్గా ఈ స్టార్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఫేవరెట్స్ లోపల మన ఇండికేటర్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ యాడ్ అయిపోయిందో, డన్. నెక్స్ట్ ఇది ఇండికేటర్ టెంప్లెట్స్, ఈ టెంప్లెట్స్ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంప్లెట్లో మనకు మూవింగ్ యావరేజ్ ఉంది, ఆ మూవింగ్ యావరేజ్ మనకి ఇప్పుడు ఆ టెంప్లెట్ వద్దు వేరే టెంప్లెట్ కావాలి, సో టెంప్లెట్ ఇచ్చేసి మళ్ళీ వేరే టెంప్లెట్ మనం ఆన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి బార్ రిప్లై మోడ్ గైస్. బార్ రిప్లై మోడ్ అంటే బ్యాక్ టెస్టింగ్ చేసుకోవడానికి, మన ట్రేడ్ మన స్ట్రాటజీ బ్యాక్ టెస్టింగ్ చేసుకోవడానికి మనము బార్ రిప్లై మోడ్ అనేది మనం యూస్ చేస్తాం. ఓకేనా, ఒకవేళ బార్ రిప్లై మోడ్ గురించి మీకు ఫుల్ డీటెయిల్గా కావాలి అని అనుకుంటే వీడియో నాకు కమెంట్స్లో బార్ రిప్లై మోడ్ అని చెప్పేసి మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఆ వీడియోస్ నేను క్రియేట్ చేస్తాను. ఓకే, ఇన్ కేస్ ఇది కాకుండా మీకు ఎట్లాంటి వీడియోస్ అయినా ఏ వీడియోస్ అయినా ఫారెక్స్ రిలేటెడ్ మీరు నాకు కమెంట్స్లో అడగండి, నేను మీకు ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ వీడియో మీకు ప్రొవైడ్ చేయలేకపోయినా సరే డిస్క్రిప్షన్లో వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ది లింక్ ఉంటుంది, అందులో మీరు జాయిన్ అవ్వండి. చాలా ఎడ్యుకేషనల్ కంటెంట్స్ కూడా నేను దాంట్లో షేర్ చేస్తాను. అండ్ మీకు ఏమున్నా అక్కడ మీరు డౌట్స్ కూడా నాకు అడగచ్చు. ఓకే, అక్కడ నుంచి మీకు ఏదన్నా నేను సొల్యూషన్ కూడా ఇస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏం లేదు గైస్, అండూ రీడ్ ఉంది కదా, అండూ రీడ్ షార్ట్ కట్స్ అంటే షార్ట్ కట్స్ యూస్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఇక్కడ 2 ఆప్షన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి మన ఫుల్ స్క్రీన్ మోడ్. ఓకే, మనం స్క్రీన్ సైజ్ వచ్చేసి ఫుల్ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఇది వచ్చేసి సెట్టింగ్స్ గైస్. ఓకే, ఈ సెట్టింగ్స్లో మనం చార్ట్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు, చెప్తా దీని గురించి క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి టేక్ ఏ స్నాప్షాట్. స్నాప్షాట్ అంటే ఇది ఇమేజ్ లాగా సేవ్ అయిపోతుంది, ఏదైనా గ్రూప్స్లో కమ్యూనిటీలో వేయాలనుకుంటే వేయచ్చు. నెక్స్ట్ ఈ పబ్లిష్ అంటే ఇవి ఐడియా అలాగా పబ్లిష్ చేయాలి అని అనుకుంటే మనం పబ్లిష్ కూడా వేసుకోవచ్చు, వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు, మనము ఐడియా ఏమున్నా పబ్లిష్ కూడా వేసుకోవచ్చు. ఓకే, పబ్లిక్లో చేసుకోవచ్చు, మీకు కావాలనుకుంటే ప్రైవేట్గా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఈ సైడ్లో మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వాచ్ లిస్ట్ గైస్. ఓకే, వాచ్ లిస్ట్ అంటే మీకు నచ్చిన అసెట్స్ ఏవైతే ఉంటాయో మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని అవి అంటే మీరు ఫేవరెట్స్లో పెట్టుకోవడం అన్నట్టు. వాచ్ లిస్ట్ అంటే ఐడియా ఉండుంటుంది మీ అందరికీ మోస్ట్లీ. నెక్స్ట్ వచ్చేసి క్లాక్ సింబల్ వచ్చేసి అలర్ట్స్ గైస్. ఒక ప్రైస్ దగ్గర మార్కెట్ వెళ్ళిన తర్వాత మీరు సెలెక్ట్ చేసిన ప్రైస్ ఒకవేళ మార్కెట్ టచ్ అయితే అలర్ట్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, ఇది వచ్చేసి మనము యూజ్ చేసిన ఇప్పుడు అన్ని లైన్స్ అవి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ టూల్స్ అన్నీ దీని లోపల కనిపిస్తాయి, ఇక్కడికి వెళ్ళి కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఓకే, ఇది వచ్చేసి కమ్యూనిటీ గైస్. ఏదైనా మీరు కమ్యూనిటీలో జాయిన్ అయ్యి ఉంటే పబ్లిక్ కమ్యూనిటీస్ కానీ ప్రైవేట్ కమ్యూనిటీస్ కానీ మీరు దీంట్లో కూడా ట్రేడర్స్ త్రూ మాట్లాడుకోవచ్చు, మీకు మీరు కమ్యూనిటీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో గైస్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం ఇక్కడ సెర్చ్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మనకి సింబల్స్ అయిపోయింది, ఐడియాస్, స్క్రిప్ట్, పీపుల్, ఇంకా స్పార్క్స్ ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఐడియాస్ గైస్. ఐడియాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ XAU USD అనేది ఏదైతే అసెట్ ఉందో ఈ అసెట్ నేను దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ఇందులో కొందరు ట్రేడర్స్ పబ్లిష్లో పోస్ట్ చేసి ఉంటారు అన్నట్టు. ఓకే, సో వాళ్ళ ప్రిడిక్షన్ ఏంటిది ఏమని చెప్పేసి వాళ్ళు పబ్లిష్ చేసి ఉంటారు. ఓకే, సో పబ్లిష్ చేసింది ఏమన్నా మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు, చూడొచ్చు కూడా. ఓకే, ఇది గైస్ ఇది. అండ్ XAU USD అనే కాదు మీరు ఏదైనా చూసుకోవచ్చు. ఇన్ కేస్ నేను టాటా స్టీల్ అని వత్తుతున్నా, ఒకవేళ స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ ఉంటే నేను టాటా స్టీల్స్ అని కూడా వత్తుతున్నా. ఓకే, టాటా స్టీల్ లిమిటెడ్ NSE. ఓకే, ఈ పబ్లిష్లో నేను చూసుకున్నట్టయితే పబ్లిష్లో ఇక్కడ ప్రిడిక్ట్ చేసినవి చార్ట్స్ ఉంటాయి. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళి కూడా ఏమన్నా చూసుకోవచ్చు, ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళు పబ్లిష్ చేస్తారు అన్నట్టు. లాంగ్ టర్మ్ ఏమవుతుంది అది అన్నట్టు, డాటా సంథింగ్ ఇంట్రాడే ఏదైనా కానీ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్ట్ గైస్. ఓకే, స్క్రిప్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు XAU USD అని ఉంది. ఈ XAU USDలో మనం ఇండికేటర్స్ ఉంటాయి కదా, ఈ ట్రేడింగ్ వ్యూలో కొందరు ఇండికేటర్స్ చేసి పెడతారు అన్నట్టు. సో ఆ ఇండికేటర్స్కి మనం ఏదైతే ఉందో అది స్క్రిప్ట్స్లలో కొందరు పోస్ట్ చేసి పెడతారు అన్నట్టు పబ్లిక్లో. ఒకవేళ మీరు చూసి ఉంటే చూసుకోవచ్చు. ఒకవేళ మీకు స్క్రిప్ట్ మంచిగా అనిపిస్తే మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అయితే
పే అంటే లైక్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఒక ఫ్రీగా ఉంటే మీరు ఇట్లయినా మీరు మీ ఇండికేటర్ మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు వాళ్ళది. ఓకే, బట్ చెప్పలేము, ఇండికేటర్ ప్రైవేట్ ఉంటాయి అండ్ కొన్ని పబ్లిక్ ఉంటాయి. పబ్లిక్ ఉన్నాయంటే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇంకా ప్రైవేట్గా ఉంటే ఇక కొంచెం డబ్బులు ఇచ్చి పే చేసి కొనుక్కోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పీపుల్ గైస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా ఒక ట్రేడర్ తెలుసు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓరు జాన్ అని చెప్పేసి నేను ఒక పేరు వస్తున్నా. ఓకే, ఈ జాన్ పేరు మీద కొంత నేమ్స్ వస్తారు. అంటే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఏ ట్రేడర్ గురించి అయినా మీకు ఒక ఐడియా ఉంటే అక్కడ మీకు సెర్చ్ చేసినట్టయితే వాళ్ళకి మీరు ఫాలో చేసుకోవచ్చు. ఇన్కేస్ ట్రేడర్ 28 ఉంది, ఇప్పుడు నేనున్నా, నాకు నేను ఇక్కడ కనిపించదు, బట్ ఒకవేళ మీరు సెర్చ్ చేసినట్టయితే నాకు ఇక్కడ ట్రేడర్ 28 ఇట్లా దీంట్లో వచ్చేస్తుంది. ఓకే, ట్రేడర్ 28 12 2000 ఇక్కడ నుంచి మీరు ఫాలో చేసుకుంటే ఫాలో చేసుకోవచ్చు అన్నట్టు నాకు అట్లా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి స్పార్క్స్. ఈ స్పార్క్స్లో ఏం లేదు, కొన్ని ఇన్ఫర్మేషన్స్ అన్నట్టు అంతే జస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ గైస్. ఓకే, ఇక్కడ ప్రొడక్ట్ టైప్, ఇప్పుడు ప్రొడక్ట్ చూసుకుంటే ఇక్కడ మన స్క్రీనర్స్ ఉంది. ఈ స్క్రీనర్స్లో మనము క్రిప్టోస్ ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో గురించి చూసినట్టయితే ఈ క్రిప్టో స్క్రీనర్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, బిట్ కాయిన్ 1.51% ఇవాళ పంప్ అయింది. సో అలాగే డాజ్ కాయిన్ ఉంది, ఇది -41% లూజింగ్లో ఉంది ఇవాళ. సో అలా ఓకేనా, ఇది 24 అవర్స్ మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. 1 అవర్ చేంజ్ అయితే 1 అవర్కి, 24 అవర్స్ మూమెంట్ అయితే 24 అవర్స్కి మీరు చెక్ చేసుకోవచ్చు. మార్కెట్ వాల్యూ ఇక్కడ టోటల్ మార్కెట్ క్యాప్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు కనిపించేస్తాయి. ఒకవేళ మీకు స్టాక్స్ గురించి కావాలి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్. ఓకే, ఈ స్టాక్స్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఎన్విడియా, యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మన ఇండియన్ స్టాక్స్ కూడా ఉంటాయి. ఇండియన్ స్టాక్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వచ్చేసి మనకి ఇండియా. ఓకే, అండ్ నిఫ్టీ 50. ఓకే, ఈ నిఫ్టీ 50 కూడా మీరు చూసుకోవచ్చు. అలా మీకు ప్రతిదీ కనిపిస్తుంది. మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న మార్కెట్ సెక్టర్ బట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు స్క్రీనర్స్. ఓకే, నెక్స్ట్ క్యాలెండర్ అంటే ఇంకా న్యూస్ అవి. నెక్స్ట్ పోర్ట్ఫోలియోస్, ఈల్డ్ కర్వ్స్, ఆప్షన్ చైన్స్ అవి కూడా చూసుకోవచ్చు. ఆప్షన్స్, ఫండమెంటల్ గ్రాఫ్స్, ఇంకా మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే ఏం లేదు గైస్, ఒక కమ్యూనిటీ అంతే. ఇంకా ట్రేడింగ్ వ్యూలో కూడా ఉంటుంది. మీకు ఒకవేళ ప్రైవేట్ కమ్యూనిటీస్ ఉంటే మీకు క్రియేట్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ మీకు ఎవరైనా ట్రేడర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ కమ్యూనిటీస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇప్పుడు నేను ఒకవేళ కమ్యూనిటీ ఒకవేళ మీకు క్రియేట్ చేయడం ఇంట్రెస్ట్ అయితే ఎస్ అని టైప్ చేయండి గైస్, కమ్యూనిటీ అని చెప్పేసి. సో మనం ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకుందాం. ఏదున్నా మీకు కంప్లీట్గా నేను గైడ్ చేస్తా. అండ్ మనకు ఒక సిస్టమేటిక్గా మనం ఫారెక్స్ ట్రేడింగ్లో మనం కన్సిస్టెన్సీగా ప్రాఫిట్స్ బిల్డ్ చేస్తాం. కన్సిస్టెన్సీగా డైలీ ఎవ్రీడే మనం నేర్చుకుంటూ ఇంకా గ్రో అవుతూ ఉందాం లైఫ్లో. ఒకవేళ మీ కమ్యూనిటీ కావాలి అనుకుంటే ఆల్రెడీ టెలిగ్రామ్లో మన కమ్యూనిటీ ఉంది. ఇన్కేస్ మీకు ట్రేడింగ్ వ్యూలో కూడా కావాలి అనుకుంటే ట్రేడింగ్ వ్యూ అని టైప్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ గాయస్. ఓకే, ఏం లేదు, ఈ మార్కెట్లో ఎంటైర్ వరల్డ్. సో ఇంకా చూసుకోవచ్చు మనకి ఇండియన్ అంటే ఇండియన్, సేమ్ ఇంకా స్క్రీనర్స్ లాగానే ఇది కూడా. స్టాక్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో మీరు చూసుకోవచ్చు స్టాక్స్, ఇక్కడ అనాలిసిస్ కానీ ఐడియాస్ ఇవన్నీ కనిపించేస్తాయి. ఓకేనా, ఇది వచ్చేసి బ్రోకర్స్ ఒకవేళ కంపేర్ చేసుకోవాలనుకుంటే మీరు బ్రోకర్స్ కూడా ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. ఫారెక్స్ బ్రోకర్స్, ఫ్యూచర్స్ బ్రోకర్స్, స్టాక్ మార్కెట్ బ్రోకర్స్ అన్నీ. ఓకే, సో ఇంతే గైస్. ఇన్ కేస్ మీకు ట్రేడింగ్ వ్యూ రిలేటెడ్ ఏం డౌట్స్ ఉన్నా సరే మీకు కమెంట్స్లో నాకు అడగండి మీరు. ఒకవేళ ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతా గైస్, అక్కడ నుంచి డైరెక్ట్ జాయిన్ అయిపోండి. అండ్ ఇంకా మీకు బెస్ట్ ఫారెక్స్ బ్రోకర్ ఎక్స్ఎన్ఎస్ తర్వాత ఒక మంచి బ్రోకర్ కావాలనుకుంటే అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినా గైస్, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్. ఓపెన్ చేసుకున్న తర్వాత వన్స్ నాకు ఓపెన్ చేసుకున్నా అని చెప్పేసి టెలిగ్రామ్లో మీరు మెసేజ్ చేస్తే చాలు, మీకు వీఐపీ కమ్యూనిటీలో ఫ్రీగా లైఫ్ టైం మీకు యాడ్ చేసేస్తాను. ఓకే, సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కూడా మనం మీకు ఏమేమి టాపిక్ కావాలో నాకు కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ టాపిక్ కూడా మనము మంచిగా చేసుకుందాం అన్నట్టు. ఓకే, సో ఏమున్నా మీరు మంచిగా బిల్డ్గా మీరు కూడా మంచిగా గ్రో అవుతారు, నేను కూడా మంచిగా గ్రో అవుతాను లైఫ్లో. ఏదున్నా నాలెడ్జ్ షేరింగే కదా. సో ఏమున్నా షేర్ చేసుకుందాం గైస్. సో డెఫినెట్లీ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, యాక్చువల్లీ నేను యూట్యూబ్ వీడియోలో నాకు అంత కమ్యూనికేషన్స్ అంతా తెలియదు. ఒకవేళ నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సారీ, బట్ డే బై డే నా స్కిల్స్ అనేది నేను బిల్డ్ చేసుకుంటాను గైస్. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.
ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.